వెల్కమ్ బ్యాక్. 5వ రోజు ఏపీ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. కోర్టు ఇష్యూ అని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా ఒక మెడికల్ స్టూడెంట్స్ కి సంబంధించి అది నేను ఇప్పుడు క్లియర్ గా మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ప్రత్యేకంగా 2 years కానీ 3 years కానీ అన్నది ఉంది. మిగతా స్టేట్స్ లో ఎక్కడ కూడా లేదు. అన్ని స్టేట్స్ లో కూడా 1 year కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చేస్తా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎక్కడో పొరపాటు చేస్తా ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని నిందించడం అని కూడా అనట్లా. సో ఒక్కసారి కరెక్ట్ చేద్దాం. వీళ్ళు డైరెక్ట్ గా కోర్టు ఆర్డర్స్ కూడా ఈ రోజు వీళ్ళు వైలేట్ చేసి వీరందరికీ కూడా కాలేజెస్ కి ఆర్డర్స్ ఇచ్చి మీరు ఎవరిని కూడా స్టూడెంట్స్ కి ఇవ్వద్దని చెప్పిన పరిస్థితి చూస్తా ఉన్నాం. 1 year ఏదైతే రూల్స్ ఉన్నాయో వాళ్ళు జాయిన్ అయ్యేటప్పటికి ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఆ కాలేజెస్ లో కనుక వాళ్ళ కంప్లీషన్ సర్టిఫికేట్ కానీ తీసుకొని వచ్చుకొని ఉంటే ఇక్కడ దాని ప్రకారం 1 year వీళ్ళు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ పిఆర్ ఇవ్వాలా అన్నది స్టూడెంట్స్ అందరూ కూడా కోరుకుంటున్నది. అది కోర్టు ఆర్డర్ కూడా ఉంది. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇది కోవిడ్ సందర్భంగా ఇతర దేశాల్లో చదువుతున్న వైద్య విద్యార్థులను ఉద్దేశించి తెచ్చిన గైడ్ లైన్స్ అధ్యక్ష. ఎన్ఎంసీ చాలా స్పష్టంగా 3 సార్లు పబ్లిక్ చేసి ఇచ్చింది. దాని ప్రకారమే ప్రభుత్వం కూడా పోతా ఉంది. అయితే ఇక్కడ మొత్తంగా చూస్తే అధ్యక్ష మే 23 మే నెల 23వ సంవత్సరం 2023 నుంచి ఇప్పటికీ ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసము అప్లై చేసుకున్న ఎఫ్ఎంజీ సంఖ్య 653 అధ్యక్ష. దాంట్లో 318 మందికి ఇవ్వడం జరిగింది. 335 మందికి ఇంకా ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష. దీంట్లో ఈ 335లో ఎలిజిబుల్ ఉండి ఎంబసీ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్న అప్లికేషన్లు 100 ఉన్నాయి అధ్యక్ష. ఎలిజిబుల్ అయింది ఇంకా ఇంటర్న్షిప్ చేస్తున్న వారి సంఖ్య 40 ఉంది అధ్యక్ష. 222 మంది ఇంటర్న్షిప్ చేస్తూ కానీ లేదా డిస్కంటిన్యూడ్ 71 మంది డిస్కంటిన్యూడ్ చేశారు, లేదా ఎంబసీ నుంచి క్లియరెన్స్ కోసం 223 మంది వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో ప్రతిరోజు 6 నుంచి 7 అప్లికేషన్లు వస్తున్నాయి అధ్యక్ష. అప్లికేషన్ పూర్తిగా 17 నెలలుగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఇవ్వలేదు 17 నెలల నుంచి అంటున్నది అవాస్తవం అధ్యక్ష. దాంట్లో అది సత్యదూరం. ఎందుకంటే నిన్న కూడా 7 అప్లికేషన్ క్లియర్ చేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది ఇతర రాష్ట్రాలు కూడా ఎక్కడా లేదు నిబంధన అనేది కూడా వాస్తవం కాదు అధ్యక్ష. ఎందుకంటే ప్రతి రాష్ట్రాలకి హైకోర్టులో ఈ విషయం ఉందండి. హైకోర్టు గౌరవ సభ్యులు చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా ఇవ్వమని హైకోర్టు ఆదేశించింది. తర్వాత ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసింది. అది ప్రస్తుతం పెండింగ్ ఉంది. నిన్న కూడా అధ్యక్ష హైకోర్టు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ పాస్ చేసింది. ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ను పూర్తిగా పాటించాలి అనే కోర్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే బెంచ్ లో కూడా ఒక కేసు పెండింగ్ ఉంది అధ్యక్ష. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే అధ్యక్ష ఇటీవల రకరకాలుగా పబ్లిక్ నోటీసులు ఇస్తా వచ్చింది ఎన్ఎంసీ. వాటిని ఆధారంగానే మనం తీసుకుందాం. ఇటీవల సెక్రటరీకి రాసిన ఒక ఉత్తరంలో, ఆగస్టు నెలలో రాసిన ఉత్తరంలో ఎనీ ఎఫ్ఎంజీ ద సెక్రటరీ ఎన్ఎంసీ has issued clarification that any FMG who studied a portion of their course online is required to undergo equivalent in person training to make up for that duration. In this context, foreign medical institutions that issue compensation certificate without actually extending the period of study and without ensuring that the additional training has occurred in physical mode are acting in contradiction to the intent and requirement of the FMGL regulations. Such certificates issued without genuine compensation and extension of study period undermine the very spirit and purpose of the FMGL regulations 2021, which aim to uphold the integrity and quality of medical education for practitioners intending to practice in India అని చాలా స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన మాట వాస్తవమే అధ్యక్ష. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ రకంగా ఏదైతే ఆన్లైన్లో చేశారో ఆ పీరియడ్ని ఆఫ్లైన్లో చేయాలి అధ్యక్ష. లేకపోతే ఇక్కడ 1 year క్లర్క్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ అనేది ప్రతి ఒక్కరికి 1 year ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ. ఈ కోవిడ్ సమయంలో ఏ సమయం అయితే 1 సంవత్సరం అక్కడ ఆన్లైన్లో చేసింటే వెళ్ళి ఆఫ్లైన్ చేసి రావాలి. లేకపోతే ఇక్కడ 1 year క్లర్క్షిప్ చేయాలి. ఇక్కడ 2 సంవత్సరాలు
ఆన్లైన్లో చేసి ఉంటే ఇక్కడ 2 సంవత్సరాలు అంటే 1 year ఇంటర్న్షిప్ 2 సంవత్సరాలు క్లర్క్షిప్ చేయాల్సిన ఇది నిబంధన ఎన్ఎంసీ ప్రకారం ఉంది అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి రాజస్థాన్ రాష్ట్రంలో ఇవేవి పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ఎన్ఎంసీ రికమెండేషన్ మీద అక్కడ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకో రాష్ట్రం పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇదే విధంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం వల్ల నిబంధనలు పాటించిన విద్యార్థులకి అక్కడ కూడా ఆ రిజిస్ట్రార్ని తొలగించడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక్కొక్క కేసును ఒక్కొక్క రకంగా చూడాల్సింది ఉంది అధ్యక్ష. అయితే వీటిని మేము ప్రభుత్వం దీని పట్ల చాలా సానుభూతిగా ఉంది. 335 మంది ఎవరైతే ఉన్నారో కోర్టుకు పోయి ఉన్నారు చాలా మంది. దీంట్లో కొన్ని ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం తర్వాత ఏం చేసిందంటే ఈ సర్టిఫికెట్ తెస్తున్న వాటిల్లో ఎన్ఎంసీ కోర్టు దీని ప్రకారం ఎంబసీకి రాయడం మొదలుపెట్టింది అధ్యక్ష. మాకు కూడా ఏపీఎంసీకి కూడా ఎంబసీకి రాయాల్సిందిగా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి వివరాలు తీసుకోవాలి. చాలా మంది విద్యార్థులు